Hello guys, welcome to LTX classes. PM Modi is on a 5-day trip to Cyprus, Canada and Croatia. ఈ ట్రిప్ లో భాగంగా ఆయన విజిట్ చేసిన ఫస్ట్ కంట్రీ సైప్రస్. ఈవెన్ పాకిస్తాన్ కి ఇండియాకి స్టాండ్ ఆఫ్ జరిగిన తర్వాత మోడీ విజిట్ చేసిన ఫస్ట్ కంట్రీ సైప్రస్. అయితే ఈ ట్రిప్ ని అనలిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ టర్కీ అని చెప్తున్నారు. వెంటనే మీ మైండ్ లో ఒక డౌట్ వస్తుంది, మోడీ సైప్రస్ ని విజిట్ చేస్తే టర్కీకి ఎలా మెసేజ్ వెళ్తుందని చెప్పి. ఇది అర్థం అవ్వాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ బిగ్గర్ ప్రాబ్లమ్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ సెంచురీస్, దట్ ఈస్ నథింగ్ బట్ సైప్రస్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ 3 countries of the world, Greece, Cyprus and Turkey. Of course ఇందులో ఇంకొక 4th కంట్రీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అదే ప్రపంచంలోని చాలా కంట్రీలని కొలనైజ్ చేసుకున్న యునైటెడ్ కింగ్డమ్. సో ఈ 4 కంట్రీల మధ్య ఒక పెద్ద గొడవ లాంటిది జరిగింది. సో ఆ గొడవ కారణంగానే ప్రెజెంట్ సిప్రస్ కి టర్కీకి మధ్య రిలేషన్స్ అంత బాగోలేదు. అందువల్ల మోడీ సిప్రస్ ని విజిట్ చేయడం ఖచ్చితంగా టర్కీకి ఒక మెసేజ్ ఇచ్చినట్టే అని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. సో అయితే ఈ ప్రాబ్లమ్ ని మనం డిస్కస్ చేసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ని చాలా తక్కువ ప్రైస్కి ఎఫోర్డబుల్ ప్రైస్కి అందిస్తుంది. అది కూడా 60,000 రూపీస్కి అందిస్తుంది. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. అండ్ ఒకేసారి 60,000 రూపాయలు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ పే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5,000 రూపీస్ ఈఎంఐ పర్ మంత్. ఇందులో భాగంగా మీకు జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్తో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కాంప్లిమెంటరీగా లభిస్తాయి. రిమెంబర్, జూలై 1 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే జూలై 1 నుంచి ఫీజు కూడా 70,000కి పెరిగిపోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553కి కాంటాక్ట్ చేయండి. లేదంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. సో సైప్రస్ ప్రాబ్లం చూసుకుంటే ఇది మెయిన్గా 2 కంట్రీస్ మధ్య ప్రాబ్లం. ఒకటి గ్రీస్, 2 టర్కీ. వాళ్ళ మధ్య స్టార్ట్ అయింది. వీళ్ళకి ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లంతో సంబంధం ఉంది, 100% సంబంధం ఉంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ముందు సైప్రస్ యొక్క జాగ్రఫీ, దాని యొక్క లొకేషన్ ఇవన్నీ తెలుసుకోవాలి. అది యూపీఎస్సీకి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో సైప్రస్ అనేది ఒక వెస్ట్ ఏషియన్ కంట్రీ. ఓకే, యాక్చువల్లీ ఇది వెస్ట్ ఏషియాలో మెడిటరేనియన్ సీలో ఉంటుంది. ఓకే, మెడిటరేనియన్ కరెక్ట్గా చూసుకుంటే లెబనాన్ కోస్ట్కి దగ్గరలో ఉంటుంది. లెబనాన్, సిరియా లెబనాన్ ఈ కోస్ట్కి దగ్గరలో ఉంటుంది. ఓకే, పై వైపు ఏమో టర్కీకి దగ్గరలో ఉంటుంది, యువతల వైపు ఇజ్రాయెల్కి దగ్గరలో ఉంటుంది. దీనికి కింద వైపు ఏమో కెనడా దగ్గరలో ఈజిప్ట్కి దగ్గరలో ఉంటుంది. అలాగే యువతల వైపు ఏమో గ్రీస్కి దగ్గరలో ఉంటుంది. సో ఇలా ఒక ఈస్టర్న్ మెడిటరేనియన్ సీలో ఉన్న ఒక కంట్రీ ఇది. కొన్నిసార్లు దీన్ని లెవెంట్లో భాగంగా కూడా కన్సిడర్ చేస్తారు. లెవెంట్ అంటే ఈస్టర్న్ మెడిటరేనియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, అవన్నీ కూడా. ఓకే, వీటిని మనం లెవెంట్ అని చెప్పి పిలుస్తాం. దానిలో భాగంగా దీన్ని కన్సిడర్ చేస్తారు. కొంతమంది దీన్ని లెవెంట్లో భాగంగా కన్సిడర్ చేయరు. ఓకే, అలాగే ఇది ఒక కొత్త నేషన్ అండి. దీనికి 1960లోనే ఇండిపెండెన్స్ వచ్చింది. అందుకు ముందు ఇది ఒక డిపెండెన్సీ కంట్రీ. ఓకే, అండ్ దీని క్యాపిటల్ సిటీ మనకి నికోషియా దగ్గర ఉంటుంది. నికోషియా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సైప్రస్. అండ్ ఈ సైప్రస్ యొక్క జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సైప్రస్ ఈజ్ ఏ ఐలాండ్ కంట్రీ. ఓకే, అండ్ ఈ సైప్రస్ ఐలాండ్ అనేది ఇట్ ఈస్ ద 3rd లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద మెడిటరేనియన్ సీ. మొత్తం మెడిటరేనియన్లోనే 3rd లార్జెస్ట్ ఐలాండ్ అండి. కేవలం సిసిలీ అండ్ సార్దీనియా అనే 2 ఐలాండ్స్ దీనికంటే పెద్దవిగా ఉంటాయి. సో ఇది జియోగ్రఫికల్గా కొంచెం పెద్ద ఐలాండ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అయితే దీని జియోగ్రఫీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ సైప్రస్లో మీరు ఫస్ట్ ఈ సైప్రస్ యొక్క సదర్న్ పోర్షన్లో, కరెక్ట్గా చెప్పాలంటే సౌత్ వెస్టర్న్ పోర్షన్లో ఒక పెద్ద మౌంటైన్ రేంజ్ ఉంది. దాని పేరే ట్రూడోస్ మౌంటైన్స్. ఇందులో హైయెస్ట్ పీక్ మౌంట్ ఒలంపిస్ అండి, 1952 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ఓకే, అలాగే ఈ సైప్రస్ యొక్క నార్దర్న్ అలాగే నార్త్ వెస్టర్న్ బార్డర్లో, నార్త్ వెస్టర్న్ కోస్ట్లో కైరేనియా మౌంటైన్స్ ఉంటాయి. ఓకే, ఇవి అంత ఎత్తుగా ఉండవు, తక్కువ ఎత్తులోనే ఉంటాయి. సో ఈ 2 అండ్ ఈ ఐలాండ్లో మీకు నెంబర్ ఆఫ్ బేస్ అండ్ పెనిన్సులాస్ కూడా కనిపిస్తున్నాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే
మెయిన్ చాలా పొడవుగా ఉన్న పెనిన్సులా మీకు కనిపిస్తుంది, కార్పాస్ పెనిన్సులా కనిపిస్తుంది. దీంతో పాటు నెంబర్ ఆఫ్ బేస్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఫమగుస్టా బే, లామాకా బే, అక్రోతిరి బే, ఎపిస్కోపీ బే, క్రిషోచు బే, మోర్ఫు బే అని నెంబర్ ఆఫ్ బేస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇదే మ్యాప్లో మీరు దీని యొక్క క్యాపిటల్ సిటీ నికోసియాను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే దీని యొక్క పొలిటికల్ ఆర్గనైజేషన్ కూడా తెలుసుకోండి, సైప్రస్ యొక్క పొలిటికల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పుడు సైప్రస్ అనే ప్రాంతం మొత్తం సైప్రస్ ఐలాండ్ అంతా కూడా ఒకరి కంట్రోల్లో లేదు, మొత్తం 4 కంట్రోల్స్ లో ఉందండి. ఒకటి ఇందులో ఫస్ట్ కంట్రోల్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఎల్లో కలర్ లో మీకు కనిపిస్తున్న ప్రాంతం 59% రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అనే కంట్రీ. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మోడీ విజిట్ చేసిన కంట్రీ అదే రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్. దీన్ని యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ అన్ని రికగ్నైజ్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ ద కంట్రీ ఆఫ్ టర్కీ. టర్కీ అనే ఒక కంట్రీ తప్పితే అందరూ కూడా దీన్ని రికగ్నైజ్ చేస్తున్నారు. ఇది యుఎన్ లో మెంబర్ గా ఉంది, యూరోపియన్ యూనియన్ లో మెంబర్ గా ఉంది. ఓకే, 2004 నుంచి యూరోపియన్ యూనియన్ లో కూడా మెంబర్ గా ఉంది. సో ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ పోర్షన్. ఓకే, ఇదే రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ మనం చెప్తున్న ఇండిపెండెంట్ కంట్రీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ సెకండ్ పోర్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 36% వరకు ఏరియాని టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్త్ సైప్రస్ అని చెప్పి పిలుస్తారండి. ఓకే, ఇది 1983లో టర్కీకి సంబంధించిన ఫోర్సెస్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని దీని ఒక కొత్త కంట్రీగా, ఓకే, ఒక ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేసుకుంది. ఆ రికగ్నైజ్ చేస్తుంది కూడా ప్రపంచంలో ఒకే ఒక కంట్రీ దీన్ని రికగ్నైజ్ చేస్తుంది, టిఆర్ఎన్సీని, అదే టర్కీ. ఓకే, ఒకనొక టైంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా ఈ టిఆర్ఎన్సీ అదే టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్దర్న్ సైప్రస్ ని రికగ్నైజ్ చేసింది. బట్ ఎప్పుడైతే గ్లోబల్ లెవెల్లో ప్రెజర్ వచ్చిందో అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా డ్రాప్ అయిపోయి. సో ఎక్సెప్ట్ టర్కీ ఇంకెవరూ కూడా ఈ టిఆర్ఎన్సీని రికగ్నైజ్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక 2 జోన్స్, ఇప్పుడు మీకు ఫస్ట్ 2 జోన్స్ కంప్లీట్ అయ్యాయండి. అయితే ఇంకొక 2 జోన్స్ ఏంటంటే మీకు ఇక్కడ మధ్యలో ఒక గ్రీన్ కలర్ లో ఉన్న కొంత ప్రాంతం కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ ఎల్లోకి రెడ్కి మధ్యలో. సరే, ఏంటి గ్రీన్ కలర్ అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు 1960s లోనే ఒక బఫర్ జోన్ ని ఏర్పాటు చేసింది. దీన్ని ఆ గ్రీన్ కలర్ లో ఉన్న ప్రాంతాన్ని మనం యునైటెడ్ నేషన్స్ బఫర్ జోన్ అని చెప్పి పిలుస్తాం. దీన్నే గ్రీన్ లైన్ అని కూడా పిలుస్తాం, గ్రీన్ లైన్. ఓకే, దీన్ని డైరెక్ట్ గా యునైటెడ్ నేషన్స్ యొక్క పీస్ కీపింగ్ ఫోర్సే మేనేజ్ చేస్తుందండి. దాన్నే మనం యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇన్ సిప్రస్, UNFYCYP అని చెప్పి పిలుస్తాం. ఇది 1964 నుంచి కూడా కంప్లీట్ గా యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లోనే ఉందండి. ఓకే, ఇది ఎందుకు అంటే నార్త్ లో ఉన్న ప్రాంతాలకి, సౌత్ లో ఉన్న ప్రాంతాలకి మధ్య గొడవ జరగకుండా ఆపడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఈవెన్ నికోషియా సిటీ కూడా ఈ గ్రీన్ జోన్ లోనే, అది ఈ గ్రీన్ లైన్ మీదనే ఉంటుంది, ఈ బఫర్ జోన్ లోనే ఉంటుంది. ఓకే, కరెక్ట్ గా చెప్పాలంటే నికోషియా ఈజ్ ద లాస్ట్ డివైడెడ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ యూరోప్ అండి. యూరోప్ లో మనకి చాలా సార్లు క్యాపిటల్ సిటీస్ డివైడ్ అయ్యాయండి. ఓకే, అది బెర్లిన్, ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ బెర్లిన్ గా డివైడ్ అయింది. జర్మనీలో వియన్నా డివైడ్ అయింది. ఓకే, మళ్ళీ అవన్నీ కలిసిపోయాయి. బట్ ఇప్పటికీ కూడా ఒకే ఒక క్యాపిటల్ సిటీ 2 ప్రాంతాల మధ్య డివైడ్ అయ్యింది యూరోప్ లో, అదే నికోషియా. ఓకే, ఇది కాకుండా మీరు ఇంకొక ప్రాంతాన్ని, ఇంకొక 2 కలర్లో ఉన్న ప్రాంతాలను కూడా అబ్జర్వ్ చేయొచ్చండి, ఈ 3 ప్రాంతాలు కాకుండా. ఓకే, అంటే ఇంకొక విషయం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లో ఉన్న ప్రాంతం ఎంత అంటే దగ్గర ఒక 3% వరకు ల్యాండ్ వీళ్ళ కంట్రోల్లో ఉందండి. ఓకే, ఇప్పుడు మిగిలిన ఒక 2%, 2.5% వరకు ల్యాండ్ బ్రిటిష్ కంట్రోల్లో కూడా ఉందండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ప్రాంతాలు కరెక్ట్ గా, ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఒక ప్రాంతం మీకు కనిపిస్తుంది, దాని పేరే అక్రోతిరి యూకే సోవరెన్ బేస్ అండి. అక్రోతిరి, AKROTIRI. సెకండ్ వన్ ఇక్కడ మీకు పర్పుల్ కలర్ లో కనిపిస్తున్న ప్రాంతం ఉంది, చూసారా? ఓకే, దీన్ని మనం దెకేలియా సోవరెన్ బేస్ ఏరియా ఆఫ్ యూకే. 2 ఏరియాస్ మళ్ళీ యూకే కంట్రోల్ ఉన్నాయి. అదేంటి సార్, సైప్రస్ అనే ఒక ఐలాండ్ లో ఎంత మందికి ల్యాండ్ ఉందా? అవును, మరి అందుకే ఇక్కడ చెప్పాం 3 కంట్రీలు, దాంతో పాటు యూకే కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందని చెప్పాం కదా. సో ఇంత పొలిటికల్ గా ఇంతలా డివైడ్ అయ్యి ఉన్న ఒక ఐలాండ్ అండి ఇది. సో దాని గురించి తెలుసుకోవడం ఖచ్చితంగా మనకి ఇంపార్టెంటే.
సో మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఐ విల్ మూవ్ టు ద సైప్రస్ ప్రాబ్లం. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఎలా స్టార్ట్ అయింది ఏంటి అంటే హిస్టారికల్గా కంప్లీట్గా చెప్తానండి, క్లియర్గా వినండి. సో హిస్టారికల్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ సైప్రస్ అనే ఐలాండ్ నియోలిథిక్ పీరియడ్ నుంచి కూడా ఇన్హాబిటెడ్ అయి ఉందండి. ఓకే, అయితే కరెక్ట్గా 1200 BCE ఆ టైంలో, అంటే కరెక్ట్గా ఒక 3200 సంవత్సరాల క్రితం ఆ టైంలో ఈ ఐలాండ్లోనికి గ్రీక్స్ యొక్క ఇన్ఫ్లో పెరిగింది. అంటే గ్రీక్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెల్లమెల్లగా ఇందులోకి రావడం మొదలైంది. ఓకే, అండ్ ఆ తర్వాత కాలంలో దీన్ని చాలా ఎంపైర్లు జయించండి. రోమన్ ఎంపైర్ జయించింది, బైజాంటియన్స్ జయించారు, ఒట్టోమన్ ఎంపైర్ జయించారు, అందరూ జయించారు. ఎందుకంటే దాని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే ఈస్టర్న్ మెడిటరేనియన్ లో ఉంది. ఓకే, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నింటికి కూడా చాలా దగ్గరగా ఉంది. ఓకే, చాలా ట్రేడ్ రూట్స్ కూడా దగ్గరలో ఉంది. ఆ కారణం చేత సైప్రస్ మీద అందరి కన్ను ఉండేదండి. సో అలా అందరూ జయించారు. అయితే ఫస్ట్ రోమన్స్ జయించినప్పుడు, ఓకే ఆ టైంలోనే, ఓకే ఏన్షియన్ టైమ్స్ లోనే రోమన్స్ జయించినప్పుడు రోమన్స్ ఈ ఐలాండ్ లోనికి క్రిస్టియానిటీని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ క్రిస్టియానిటీ కాస్త మెల్లమెల్లగా బైజాంటియన్ ఎంపైర్ వచ్చేటప్పటికి ఇంకా పెరిగిపోయిందండి. బైజాంటియన్ ఎంపైర్ వచ్చేటప్పటికి ఇంకా క్రిస్టియానిటీ బలంగా మారిపోయింది. సో ఈ ఐలాండ్ లో మనకి ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ క్రిస్టియన్స్ ఉంటారని క్లియర్ గా చెప్పొచ్చు. ఓకే, అందులో ఆర్మేనియన్స్ ఉన్నారు, గ్రీస్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరూ కూడా క్రిస్టియన్సే. ఓకే, ముస్లిమ్స్ కాదు, ఎక్కువ క్రిస్టియన్సే ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు దీని రియల్ హిస్టరీ కరెక్ట్ గా మనకి కాన్ఫ్లిక్ట్ అంతా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1571, 1571. అంటే అంతమంది ఆక్యుపై చేసుకోవడం తర్వాత మాట, రోమన్లు బైజాంటియన్లు ఇదంతా కూడా. 1571లో అట్టోమన్ ఎంపైర్ ఉంది కదండి. ఓకే, అదే ప్రెసెంట్ మనకి టర్కీ అంటాం కదా. ఈ అట్టోమన్ ఎంపైర్ సైప్రస్ ని ఆక్రమించుకుంది. ఓకే, 1571లో ఆక్రమించుకుందండి. ఓకే, అండ్ అక్కడ ఉన్న గ్రీక్ ప్రజలు ఆల్రెడీ అక్కడ ఎవరు ఉన్నారండి, గ్రీక్ వాళ్ళు ఉన్నారు. ఆ గ్రీక్ వాళ్ళనే వాళ్ళు ఏమనేవారంటే గ్రీక్ సిప్రియాట్స్ అని చెప్పి పిలిచేవారండి. ఓకే, సిప్రియాట్ అంటే సైప్రస్ లో ఉండే ప్రజల్ని మనం సిప్రియాట్ అంటాం. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళని ఇండియన్స్ ఎలా అంటామో సైప్రస్ లో ఉన్న వాళ్ళని సిప్రియాట్స్ అంటాం. సో గ్రీక్ సిప్రియాట్స్ ని చాలా మందిని మ్యాసైకర్ చేసింది, గ్రీక్స్ ని అర్మేనియన్స్ ని చాలా మందిని చంపేసింది. ఓకే, అలాగే దాంతో పాటు టర్కిష్ సెటిలర్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. మరి అట్టోమన్ ఎంపైర్ అంటే టర్కీ వాళ్ళే కదా. సో మెల్లమెల్లగా అందులోకి టర్కిష్ సెటిలర్స్ ఎంటర్ అయ్యారండి. ఓకే, ఈవెన్ అక్కడ ఉన్న చాలా మంది గ్రీక్స్ ని ఇస్లాంలోకి కూడా కన్వర్ట్ చేశారు. ఈ విధంగా మనకి అక్కడ ఫస్ట్ టైం అంటే చాలా సంవత్సరాల తర్వాత 2 రకాల ఎథ్నిక్ గ్రూపులు కనిపిస్తున్నాయి. అదే గ్రీక్ సిప్రియాట్స్ అండ్ టర్కిష్ సిప్రియాట్స్. ఓకే, గొడవ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే 2 ఎథ్నిక్ గ్రూపులు ఉంటాయో ఆటోమేటిక్ గా గొడవ వస్తుంది. సో గ్రీక్ సిప్రియాట్స్, టర్కిష్ సిప్రియాట్స్ అని చెప్పి 2 గ్రూపులు వచ్చాయి. ఓకే, ఆ తర్వాత ఆ 15th సెంచరీ, అంతకు ముందే 15th సెంచరీ ఆ టైంలోనే ఓకే ఎప్పుడో అట్టోమన్ ఎంపైర్ గ్రీస్ ని ఆక్రమించేసిందండి. అంటే గ్రీసు చాలా సంవత్సరాల పాటు అట్టోమన్ ఎంపైర్ దీని కిందనే ఉండేది, దాని యొక్క సోవరెనిటీ కిందే ఉండేది, కానీ గ్రీస్ సోవరెన్ కంట్రీగా లేదు. ఓకే, అయితే 1821 నుంచి 1829 టైంలో గ్రీక్ ఏం చేసిందంటే ఒక రెవల్యూషన్ చేసింది. దాన్ని గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారండి. ఓకే, ఒట్టోమన్ ఎంపైర్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళకి యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళందరి సపోర్ట్తో 1829లో గ్రీస్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఏర్పడింది. గ్రీస్ బికేమ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఓకే, అండ్ దాని ఇండిపెండెన్స్ రికాగ్నైజ్ చేసింది 1829 ఆ టైంలో అనుకోండి. ఓకే, బట్ ఎలా అయితే ఏంటి అది ఒక ఇండిపెండెంట్ కంట్రీగా మారిపోయింది. ఓకే, అండ్ ఫైనల్లీ 1832 సంవత్సరంలో ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ తో మనకి ఈ గ్రీస్ కి అట్టోమన్ ఎంపైర్ కి ఉన్న గొడవ సద్దుమనైపోయింది. అంటే గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. అప్పుడు గ్రీస్ అనే ఒక ఇండిపెండెంట్ స్టేట్ ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసే విధంగా వచ్చేసింది. సో ఇక్కడ గ్రీస్ గురించి ఎందుకు సార్, మరి గ్రీస్ వస్తేనే కదా గ్రీస్ కి టర్కీకి గొడవ మొదలవుతుంది. ఓకే, గ్రీస్ అట్టోమన్ ఎంపైర్ కింద ఉన్నంత వరకు కూడా గొడవ ఎక్కడి నుంచి వస్తుందండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అట్టోమన్ ఎంపైర్ కింద ఉన్నారు, ఇంక గొడవ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన ఇయర్ 1571. ఓకే, తర్వాత
ఇప్పుడు 1830లో ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ జరిగిపోయి గ్రీస్కి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 1878 వచ్చింది. ఓకే, చేతులు మారే పరిస్థితి. సైప్రస్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఇప్పటి వరకు కూడా 1878 వరకు అట్టోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉంది, అంటే టర్కీ కంట్రోల్లోనే ఉంది అని చెప్పొచ్చు. అయితే ఈ 1878 ఈ టైంలో జరిగింది ఏంటంటే 1877 నుంచి 78 మధ్య రష్యాకి టర్కీకి వార్ జరిగింది. ఓకే, దాన్నే రూసో టర్కిష్ వార్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, ఈ వార్ మనకి బెర్లిన్ ట్రీటీతో ఎండ్ అయిపోయింది. ఓకే, బెర్లిన్ ట్రీటీతో ఇక్కడ మనకి ఎండ్ అయిపోయిందండి. అయితే ఇక్కడ టర్కీకి ఇప్పటికీ భయం ఉంది. ఏంటా భయం అంటే రష్యా మళ్ళీ మా మీద దాడి చేస్తుందేమో అని చెప్పి. ఓకే, అయితే ఈ దాడిని ఆపడానికి వాళ్ళు ఎంచుకున్న పాత్ ఏంటంటే బ్రిటన్ ఎంచుకున్నారనమాట. ఓకే, బ్రిటన్ ఆల్రెడీ ఒక కలోనియల్ కంట్రీ, అప్పటికే చాలా దేశాల్లో కాలనీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంది. సో బ్రిటన్ ఎంచుకొని బ్రిటన్కి అడిగారు, ఓకే మాకు మీరు రక్షణ ఇవ్వాలి. అయితే దానికి బ్రిటన్ ఏం చేసిందంటే సైప్రస్ అనే ఐలాండ్ ని తను తీసుకుంది. సో ఆ సైప్రస్ అనే ఐలాండ్ లో బ్రిటన్ తన బేస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, మిలిటరీ బేస్ ని. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ ఎవరైనా టర్కీ మీదకి రావాలన్నా కూడా ఈ సైప్రస్ ని దాటుకుని వెళ్ళాలి. సో సైప్రస్ ని దాటుకుని వెళ్ళాలి కాబట్టి ఆటోమేటిక్ గా మేము వాళ్ళని ఆపుతాం, మీకు మేము రక్షణ కల్పిస్తాం, టర్కీకి రక్షణ కల్పిస్తామని చెప్పి యూకే టర్కీకి అభయం ఇచ్చిందనమాట. అంటే ఇక్కడ ఈ 1878 ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఐలాండ్ చేతులు మారింది. ఎవరి నుంచి ఎవరికి వెళ్ళిందండి? టర్కీ చేతుల్లోంచి యూకే చేతుల్లోకి వెళ్ళింది సైప్రస్ అనే ఐలాండ్. ఓకే, 1878 అయిపోయింది. 1878 తర్వాత మనకి ఇంకా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. 1914 వచ్చింది, 1914 సంవత్సరం వచ్చింది. 1914 సంవత్సరంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? మామూలుగా టర్కీ యూకేతో మంచి రిలేషన్సే ఉన్నాయండి. అయితే ఏమైందో తెలియదు కానీ వరల్డ్ వార్ 1 వచ్చేటప్పటికి టర్కీ వెళ్ళి ఏం చేసిందంటే ఇట్ జాయిన్ ద హ్యాండ్స్ విత్ సెంట్రల్ పవర్స్. ఓకే, మనకి వరల్డ్ వార్ 1లో అలైడ్ పవర్స్ అండ్ సెంట్రల్ పవర్స్ అని చెప్పి 2 గ్రూపులు ఉంటాయి. అలైడ్ పవర్స్ అంటే ప్రపంచంలోని మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్, యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జపాన్, రష్యా, ఇటలీ, ఇవన్నీ కలిసి ఒక గ్రూప్ గా ఉంటే వాటికి ఆపోజిట్ గా కొన్ని తక్కువ కంట్రీస్, ఓకే, పర్టికులర్లీ జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, బల్గేరియా, అట్టోమన్ ఎంపైర్, ఇవి మాత్రమే సెంట్రల్ పవర్స్ గా ఉండేవండి. ఓకే, సో ఎప్పుడైతే టర్కీ సెంట్రల్ పవర్ తో చేతులు కలిపిందో బ్రిటన్ కి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఇట్ అనెక్టెడ్ సైప్రస్. అంటే సైప్రస్ లో జస్ట్ ఒక మిలిటరీ బేస్ ని ఎస్టాబ్లిష్ చేసింది 1878లో. 1940లో ఏం చేసిందంటే సైప్రస్ వాజ్ అనెక్టెడ్ టు బ్రిటన్. అంటే ఇప్పటి నుంచి సైప్రస్ అనేది ఒక బ్రిటిష్ పార్ట్ గానే ఉంటుంది. ఒక సైప్రసే కాదు, దీంతో పాటు అట్టోమన్ ఎంపైర్ చేతుల్లో అప్పుడు ఈజిప్ట్, సూడాన్ కూడా ఉండేవి. ఈజిప్ట్, సూడాన్ ని కూడా బ్రిటిష్ ప్రొటెక్టరేట్ గా ప్రకటించేసింది. అంటే బ్రిటన్కి ఎప్పుడు అలవాటే కదా ఎన్ని కంట్రీలు అయితే అన్ని కంట్రీలు ఆక్రమించుకోవడం. సో ఆ విధంగా చాలా కంట్రీస్ ని, అంటే ఈజిప్ట్ ని, సూడాన్ ని కూడా తన కంట్రోల్లోకి తీసుకుందండి. ఓకే, అయితే 1914లో వీళ్ళ చేతిలోకి వచ్చింది. 1915 వచ్చింది. 1915లో బ్రిటన్ ఒక పని చేసింది. ఏంటంటే వీళ్ళకి, ఎవరికి, సైప్రస్ వాళ్ళకి అడిగిందనమాట. ఏంటి అంటే సైప్రస్ కాదు, గ్రీస్ వాళ్ళకి అడిగింది. గ్రీస్ అనే కంట్రీ, గ్రీస్ వాళ్ళు చాలా మంది సైప్రస్ లో ఉన్నారు, బట్ సైప్రస్ గ్రీస్ లో భాగంగా లేదు. సో ఏమడిగిందంటే మీరు మాకు వరల్డ్ వార్ 1లో సపోర్ట్ చేస్తే మేము మీకు సైప్రస్ ని ఇచ్చేస్తాము అని చెప్పి గ్రీస్ ని అడిగింది. అయితే గ్రీస్ దానికి ససేమిరా అంది. అంటే మేము మీకు సపోర్ట్ చేయము, మేము ఇలాగే ఉంటామని చెప్పి గ్రీస్ అలా ఉండిపోయింది. సో సైప్రస్ వచ్చే ఆఫర్ ని గ్రీస్ వదులుకుందండి. క్లియర్ గా చెప్పంటే మళ్ళీ చూడండి ఎంత తప్పంటే తర్వాత కాలంలో మళ్ళీ ఆ సైప్రస్ కోసమే గ్రీస్ పోరాడుతుంది. సైప్రస్ మాకు కావాలి అని చెప్పి వచ్చిన అవకాశాన్ని వదులుకుంది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1915 ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత 1925 ఆ టైంలో ఇంకా సైప్రస్ ని పూర్తిగా కంప్లీట్ బ్రిటిష్ కాలనీగా బ్రిటన్ అనౌన్స్ చేసేసింది. అంటే పూర్తి బ్రిటిష్ కాలనీగా మారిపోయింది సైప్రస్ అనే కంట్రీ. ఓకే, అంటే ఇక్కడ వరకు ఒక ఫేజ్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు ఫేజ్ కాదు, కొంత విషయం జరిగింది. నెక్స్ట్ 1925 అయిపోయింది. 1950లో అంటే ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది. 1950లో ఒక రిఫరెండం పెట్టారండి. ఎక్కడ అంటే సైప్రస్ లో పెట్టారు. ఓకే, దేనికి అంటే అక్కడ టర్కిష్ వాళ్ళు ఉన్నారు, గ్రీస్ వాళ్ళు ఉన్నారు. అంటే టర్కిష్ సిప్రియాట్స్ ఉన్నారు, గ్రీస్ సిప్రియాట్స్ ఉన్నారు.
వీళ్ళిద్దరికీ కలిపి ఒక రిఫరెండం పెట్టారు. ఏంటి, మీరు టర్కీలో జాయిన్ అవుతారా లేదా గ్రీస్లో జాయిన్ అవుతారా లేదా న్యూట్రల్గా ఉండిపోతారని చెప్పి అడిగితే అందులో టర్కిష్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, గ్రీస్ వాళ్ళే పార్టిసిపేట్ చేశారు. గ్రీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి 96% ఆఫ్ ది పర్సన్స్ గ్రీస్లో, అంటే గ్రీస్ సిప్రియాట్స్ అండి, గ్రీస్ వాళ్ళంటే గ్రీస్ కంట్రీ సిటిజన్స్ కాదు, గ్రీస్ ఎథ్నిసిటీకి సంబంధించిన సిప్రియాట్స్ అన్నమాట. 96% గ్రీస్లో జాయిన్ అవ్వడానికి రెడీ అయిపోయారు. సో రెడీ అయిపోతే ఇప్పుడు టర్కీ వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా అది డెసిషన్ ఆగిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ సైప్రస్లో ఉన్న టర్కిష్ సిప్రియాట్స్కి గ్రీస్ సిప్రియాట్స్కి మధ్య ఎప్పుడూ పడడం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే ఉన్నాయండి. ఓకే, మెల్లమెల్లగా అక్కడ 2 సెపరేట్ నేషనలిజమ్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎక్కడంటే ఈ సైప్రస్ ఐలాండ్లో. అదే ఒకటి గ్రీక్ నేషనలిజం, 2 టర్కిష్ నేషనలిజం. సైప్రస్ ఐలాండ్లో 2 నేషనలిజం డెవలప్ అయ్యాయి, గ్రీక్ నేషనలిజం అండ్ టర్కిష్ నేషనలిజం. ఓకే, గ్రీక్ నేషనలిజంని ప్రమోట్ చేసింది ఎవరు? గ్రీక్ సిప్రియాట్స్. గ్రీక్ సిప్రియాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రమోట్ చేశారు. టర్కిష్ సిప్రియాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టర్కిష్ నేషనలిజంని ప్రమోట్ చేశారు. ఓకే, అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ గ్రీక్ సిప్రియాట్స్ అందరూ కూడా సైప్రస్ని గ్రీస్లో కలిపేయాలి అని కోరుకుంటున్నారు. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే యూనోసిస్ అని చెప్పి పిలుస్తామండి. ఎప్పుడైనా రావచ్చు ఈ పదం, మనకు అడగొచ్చు. ENOSIS, ఎనోసిస్ అంటే అర్థం ఏంటి అంటే ఈ ఒక ఐలాండ్ని, అంటే ఈ సైప్రస్ ఐలాండ్ని గ్రీస్తో కలపడానికి చేసే డిమాండ్నే మనం ఎనోసిస్ అంటాం. దీనికి ఎలాంటి మీనింగ్ లేదు, గ్రీస్తో కలపండి, యూనియన్ చేయండి అని అర్థం అంతే. ఓకే, దీనికి ఆపోజిట్గా టర్కిష్ వాళ్ళు ఏం చేశారంటే దే ప్రమోటెడ్ ఆర్ దే డిమాండెడ్ టాక్సిమ్ అనే ఒక ఐడియాలజీని ప్రమోట్ చేశారు. వీళ్ళు ఈ టాక్సిమ్ ఐడియాలజీకి ఇదేంటి అంటే ఐలాండ్ని పార్టీషన్ చేయండి, ఐలాండ్ని 2 ముక్కలు చేసేసి టర్కిష్ సిప్రియాట్స్కి కొంత ఇచ్చేయండి, మిగతాది మీరు ఇచ్చుకోండి అని చెప్పి 2 ఐడియాలజీలు కంప్లీట్గా అక్కడ డెవలప్ అయిపోయి అండ్ ఈ 2 ఐడియాలజీలని సపోర్ట్ చేస్తూ కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఏర్పడ్డాయండి. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ఎస్ఎస్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద మిలిటెంట్ గ్రూప్ ఏర్పడింది, దాని పేరే ఈఓకేఏ అంటే అర్థం ఏంటి అంటే నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సిప్రియాట్ ఫైటర్స్. అదేంటి సార్ ఈఓకేఏకి దానికి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, అది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఈఓకేఏ, గ్రీస్ లాంగ్వేజ్లో. ఓకే, దీన్ని మనం ఏమంటామండి నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సిప్రియాట్ ఫైటర్స్ అంటాం. ఓకే, కల్నల్ జార్జ్ గ్రీవాస్ అనే ఒక కల్నల్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, దీనికి గ్రీక్ సపోర్ట్ ఉందన్నమాట, అంటే గ్రీస్ కంట్రీ వెనక నుంచి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంది. ఓకే, దీనికి ఆపోజిట్గా వీళ్ళు ఎవరు టర్కిష్ సిప్రియాట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ లాంచ్డ్ అండ్ అనదర్ గ్రూప్ ఏంటి అంటే టీఎంటీ అనే ఒక గ్రూప్ని లాంచ్ చేశారు. ఓకే, టీఎంటీ అనే గ్రూపు టర్కిష్ సిప్రియాట్స్కి సంబంధించింది. దీన్నే మనం టర్కిష్ రెసిస్టెన్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి పిలుస్తుంటాం. దీన్ని ఎందుకు లాంచ్ చేశారంటే ఈఓకేఏకి అపోజిట్ గా పనిచేయాలి, టర్కిష్ ఇంట్రెస్ట్ని కాపాడాలి, టర్కిష్ సిప్రియాట్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. అంటే వాళ్ళు లాంచ్ చేసిన ఇయర్స్ వేరవ్వచ్చు, ఇది 1955లో లాంచ్ అయింది, ఇది 1958లో లాంచ్ అయింది. ఓకే, చాలా తక్కువ గ్యాప్ ఉంది. బట్ 2 కూడా 2 ఐడియాలజీస్, ఒకటి ఎనోసిస్ కోసం, ఒకటి టాక్సిమ్ కోసం పోరాడుతున్నాయి. ఒకరు గ్రీక్ సిప్రియాట్స్ తరపున, ఒకరు టర్కిష్ సిప్రియాట్స్ తరపున పోరాడుతూ ఉన్నారు. అండ్ మీకు తెలుసు ఎప్పుడైతే మిలిటరీ ఆర్గనైజేషన్స్ వచ్చాయో ఆటోమేటిక్గా గొడవలు పెద్దవి అవుతాయండి. ఓకే, 1956, 1959 మధ్య మొత్తం కమ్యూనల్ వైలెన్స్ వచ్చేసింది, మొత్తం ఐలాండ్ అంతా కూడా కమ్యూనల్ రైట్స్ వచ్చేసాయి. గ్రీక్ సిప్రియాట్స్, టర్కిష్ సిప్రియాట్స్ ఒకరినొకరు కాల్చుకోవడం మొదలు పెట్టారండి. ఓకే, ఎంతలా అంటే లాస్ట్కి ఆ క్యాపిటల్ సిటీ నికోషియా అనే సిటీ ఫస్ట్గా విడిపోయింది. మొత్తం ఈ ఐలాండ్లో ఫస్ట్ డివిజన్ ఎక్కడ జరిగింది అంటే నికోషియా క్యాపిటల్ సిటీలో జరిగింది. అంటే అందులో కొంత భాగం టర్కిష్ వాళ్ళు, కొంత భాగం గ్రీస్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, అయితే ఈ గొడవలు తగ్గాయండి. ఎలా అంటే 1959లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే, ఆ అగ్రిమెంట్లో ఈ గొడవలు తగ్గాయి.
దాన్నే మనం 1959 లండన్ జ్యూరిచ్ అగ్రిమెంట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సిప్రస్ ఐలాండ్ లో టర్కిష్ వాళ్ళకి గ్రీక్ వాళ్ళకి మధ్య కమ్యూనల్ రైట్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమ్యూనల్ రైట్స్ ని ఎండ్ చేయడానికి ఓకే ఒక వార్ రాకుండా కాపాడడానికి చేసుకున్న ఒక అగ్రిమెంటే లండన్ జ్యూరిచ్ అగ్రిమెంట్ అండి. ఓకే, దీనిలో కొన్ని కండిషన్స్ పెట్టుకొని ఇద్దరూ కూడా ఆ వార్ని ఆ కమ్యూనల్ టెన్షన్స్ ని ఆపేయడానికి రెడీ అయిపోయారు. ఏంటి ఆ కండిషన్స్? ఓకే, దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి చూస్తే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే ఒకటి, సైప్రస్ అనేది ఒక ఇండిపెండెంట్ రిపబ్లిక్ గా మారుతుంది. సైప్రస్ వుడ్ బికమ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్. అక్కడ క్లియర్ గా ఈ పాయింట్ ని మనకి చాలా క్లియర్ గా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి అంటే అది గ్రీస్ లోనూ జాయిన్ అవ్వదు, అలా అని చెప్పి టర్కీలోనూ జాయిన్ అవ్వదు, ఒక ఇండిపెండెంట్ రిపబ్లిక్ గానే ఉంటుంది. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ 1960, 1960లో ఒక రిపబ్లిక్ గా మారిపోతుంది. ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది రిపబ్లిక్ గా ఏర్పడిన తర్వాత దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఓకే, ప్రెసిడెంట్ పోస్టు మీరు గ్రీక్ సిప్రియాట్స్ ఎవరైతే ఉన్నారో మీ గ్రీక్ సిప్రియాట్స్ ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకోండి, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ని టర్కిష్ సిప్రియాట్స్ కి ఇవ్వండి. ఓకే, అంటే ఇద్దరికి ఈక్వల్ చేయడానికి ట్రై చేసారండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ ఐలాండ్ లో దగ్గర ఆ టైంలో 77% వరకు గ్రీక్ సిప్రియాట్స్ ఉండేవారు, ఒక 18% వరకు టర్కిష్ సిప్రియాట్స్ ఉండేవారు. ఓకే, ఇద్దరి హక్కులకి భంగం కలగకూడదు కాబట్టి ప్రెసిడెంట్ పోస్ట్ గ్రీక్ సిప్రియాట్స్ కి ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ టర్కిష్ సిప్రియాట్స్ కి ఇచ్చారు. ఓకే, అలాగే పార్లమెంట్ లో ఉండే సీట్లని కూడా డివైడ్ చేశారండి. పార్లమెంట్ లోను అదే విధంగా సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఇవన్నిట్లో వీటిన్నిట్లో 70-30 రేషియోలో మొత్తం పొజిషన్స్ ని డివైడ్ చేశారు. అంటే గ్రీస్ వాళ్ళకి 70%, టర్కిష్ వాళ్ళకి 30% క్లియర్ గా రిజర్వ్ చేయబడ్డాయి. అలాగే నాకున్న రిసోర్సెస్ ప్రకారం ఈవెన్ మిలిటరీలో కూడా కరెక్ట్ గా 60-40 రేషియోలో డివైడ్ చేశారు. అంటే టర్కిష్ వాళ్ళు ఒక 40%, గ్రీస్ వాళ్ళు 60% ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటి అంటే ఇట్ హాస్ గివెన్ వీటో పవర్ టు బోత్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కి వీటో పవర్ ఉంది, వైస్ ప్రెసిడెంట్ కి కూడా వీటో పవర్ ఉందండి. ఓకే, లైక్ ఏంటి, డిఫెన్స్ విషయాల్లో కానీ, సెక్యూరిటీ విషయాల్లో కానీ, ఫారెన్ అఫైర్స్ విషయాల్లో కానీ ఖచ్చితంగా ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ ఆ ఒక డెసిషన్ నచ్చకపోతే దాన్ని వీటో చేయవచ్చు. ఓకే, ఇదే ఫ్యూచర్ లో ప్రాబ్లం అయింది, ఖచ్చితంగా ప్రాబ్లం అయింది. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సో వీటో పవర్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఈ గ్రీస్ టర్కీ, ఇప్పుడు ఇందులో మెయిన్ గా గ్రీసు టర్కీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా, వాళ్ళ సపోర్ట్ లేకుండా గ్రీస్ సిప్రియాట్స్ కానీ టర్కీ సిప్రియాట్స్ కానీ ఏమీ చేయలేరండి, అది కన్ఫర్మ్. ఓకే, సో వీళ్ళిద్దరూ ఒక ట్రీటీ చేసుకున్నారు, అదే ట్రీటీ ఆఫ్ గ్యారంటీ అని చెప్పి ఒక ట్రీటీని చేసుకున్నారు. ఏంటి సార్ ఈ గ్యారంటీ ట్రీటీ అంటే మొత్తం 3 కంట్రీస్ చేసుకున్నాయండి దీన్ని. ఒకటి ఇందులో ఇన్వాల్వ్ అయిన గ్రీస్, 2 టర్కీ, వాళ్ళిద్దరూ తగులు ఆడుకుంటుంది వాళ్ళే. మూడోది ఒక పెద్ద మనిషి ఉన్నారు కదా, ఓకే, బ్రిటన్, యూకే కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందండి. ఏంటి ఈ ట్రీటీ ఆఫ్ గ్యారంటీ ఏంటి అంటే యూకే ఫస్ట్ ఈ సైప్రస్ కి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తుంది. యూకే కదా, మరి ఇప్పుడు యూకే చేతిలో ఉంది కాబట్టి సైప్రస్ కి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తుంది. ఒకటి. సెకండ్ వన్, ఈ ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత ఈ సైప్రస్ అనేది టర్కీలో కానీ లేదా గ్రీస్ లో కానీ జాయిన్ అవ్వదు. అలాగే పార్టీషన్ కూడా జరగదు, పార్టీషన్ కూడా జరిగే అవకాశం పొరపాటున కూడా లేదు. ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మనం చేసుకున్న టర్మ్స్, కొన్ని అగ్రిమెంట్ లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వయలేట్ చేస్తే ఖచ్చితంగా ఒక కంట్రీ మిలిటరీ ఇంటర్వెన్షన్ చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టర్కిష్ సిప్రియాట్స్ ఉన్నారండి, టర్కిష్ సిప్రియాట్స్ కి అనుకూలంగా జరగడం లేదనుకోండి, అన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి, అక్కడున్న రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు, వైస్ ప్రెసిడెంట్ గా టర్కిష్ సిప్రియాట్స్ ని నియమించట్లేదు అనుకోండి, వెంటనే టర్కీ మిలిటరీతో ఇంటర్వ్యూన్ అవ్వచ్చు అనమాట. క్లియర్ గా ఈ పాయింట్ చెప్పారండి. ఓకే, మిలిటరీ ఇంటర్వెన్షన్ జరగవచ్చు, రైట్ టు ఇంటర్వ్యూన్ మిలిటరీ ఇఫ్ ద టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ ఆర్ వయలేటెడ్, దీన్ని క్లియర్ గా చెప్పారు.
ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీనివల్ల కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చిందనమాట ఫ్యూచర్లో. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ యూకే ఈ సైప్రస్ ఐలాండ్లో రెండు ప్రాంతాన్ని, రెండు సావరిన్ బేసిస్ని, రెండు మిలిటరీ సావరిన్ బేసిస్ని రిటైన్ చేసుకుంది. అవే అక్రోతిరి అండ్ డెకేలియా. మనం ఆల్రెడీ తొలి ఆ పేర్లు చూసామండి. అక్రోతిరి అంటే సైప్రస్ ఐలాండ్లో కింద వైపు ఉంటుంది, డెకేలియా అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలు యూకే ఉంచుకుంది. ఇదే మనకి లండన్ జ్యూరిచ్ అగ్రిమెంట్ అండి. సో ఇక్కడితో మనకి 1960s సైప్రస్ అనే ఒక ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఏర్పడింది. ఓకే, దీనికి గ్రీస్ సిప్రియాట్స్ కి సంబంధించి ఆర్చ్ బిషప్ మకారియోస్ III అనే ఆయన మనకి ప్రెసిడెంట్ గా మారారు. టర్కిష్ సిప్రియాట్స్ కి సంబంధించి ఫజిల్ కుసుక్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ గా మారాడండి. ఓకే, బట్ మీకు తెలుసు కదా, ఎంత మారినా ఏం జరిగినా సరే వాళ్ళ మైండ్ లో ఉండే ఆ డీప్ రూటెడ్ ఎథ్నిక్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉండిపోయి ఇద్దరిలోనూ మ్యూచువల్ డిస్ట్రస్ట్ అలాగే కొనసాగింది. అంటే ఒకరి మీద ఒకరికి ఎప్పటికీ నమ్మకం లేదు. దానికి తోడు ఈ తయారు చేసిన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఈ పాయింట్లు చాలా వరకు ఇంప్రాక్టికల్ గా ఉన్నాయి. ఇలాంటి ఇంప్రాక్టికాలిటీతో ఆ దేశం ముందుకెళ్తుంది. 1916లో ఇండిపెండెంట్ గా ఆవిర్భవించి ముందుకు వెళ్తుంది. సో ఇది క్లియర్ నౌ. అంటే ఇక్కడ మనకి 1960 ఇంపార్టెంట్, దానికి ముందు జరిగిన 1959 లండన్ జ్యూరిచ్ అగ్రిమెంట్ కూడా ఇంపార్టెంటే. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఈ తర్వాత జరిగింది ఏంటి? ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చేసిందో ఓకే, టర్కీ వాళ్ళకి వీటో పవర్ ఇవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు టర్కీ సిప్రియాట్స్ ఏం చేశారంటే ప్రతి చిన్న బిల్లుని వీటో చేయడం మొదలు పెట్టండి. ప్రతి చిన్న బిల్లుని కూడా వీటో చేయడం మొదలు పెట్టారు. ఓకే, అయితే పర్టికులర్గా 1963లో ఓకే మనకి మకారియోస్ III ఉన్నారు కదా, ఈ మకారియోస్ III ప్రెసిడెంట్ ఓకే, ఆయన ఏం చేశారంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ చేంజెస్ని ప్రపోజ్ చేశారు. దగ్గర 13 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేశారండి. ఓకే, ఏంటంటే సిస్టమ్ ఇంకొంచెం ఎఫిషియెంట్గా మారాలి అన్న ఉద్దేశంతో. ఓకే, లైక్ అందులో కొన్ని పాయింట్లు ఏంటంటే టర్కిష్ వీటోని తొలగించడం, అది తప్పే. ఓకే, టర్కిష్ వీటోని తొలగించడం, యూనిఫైడ్ మున్సిపాలిటీస్ని యూనిఫై చేయడం, ఇలాంటి కొన్ని పాయింట్లు పెడుతూ ఒక 13 అమెండ్మెంట్స్ని ఆయన ప్రపోజ్ చేశారు. ఓకే, బట్ దే వర్ వీటోడ్. వీటన్నిటిని కూడా వీటో చేసేసారు. ఓకే, వీటో చేసేయడం వల్ల ఏమైందంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఎప్పటికీ కుదరడం లేదు. అంటే దగ్గర తీసుకొచ్చి ఇద్దరు బద్ధ శత్రువుల్ని ఒక దగ్గర కూర్చుని పెట్టారు. ఒక ఇద్దరు బయటికి బాగానే ఉన్నట్టుగా చూపిస్తున్నారు, బట్ ఏం బాగాలేరు. ఇద్దరి మధ్య అసలు రిలేషన్స్ బాగోలేదు. 1963లోనే December 21 ఓకే ఒక సివిల్ వార్ బ్రోక్ అయిందండి. ఒక సివిల్ వార్ మొత్తం అందరూ కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఒక ఎథ్నిక్ వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది. దీన్నే మనం బ్లడీ క్రిస్మస్ అంటారు. అంటే December 25 వరకు కొనసాగింది కాబట్టి దాన్ని బ్లడీ క్రిస్మస్ అంటారు. ఎక్కడ పడితే అక్కడ షూటింగ్స్, ఎక్కడ పడితే అక్కడ చావులండి. వైలెన్స్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయిందండి. ఓకే, అండ్ ఇది జరిగిన వెంటనే టర్కిష్ సిప్రియాట్స్ పూర్తిగా గవర్నమెంట్ నుంచి విత్డ్రా చేసుకుని, అంటే మేము గవర్నమెంట్ లో ఉండమని చెప్పి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి ఏం చేశారంటే దే స్టార్టెడ్ ఓకే ఫార్మింగ్ ఎన్క్లేవ్స్ ఇన్ సైప్రస్ ఐలాండ్. ఓకే, అంటే ఈ సైప్రస్ ఐలాండ్ ఇలా ఉంది కదా, ఈ సైప్రస్ ఐలాండ్ లో ఎన్క్లేవ్ అంటే అర్థం ఏంటంటే ఒక కంట్రీలో వేరే అథారిటీ కింద ఉండే విధంగా ఉండే ప్లేసెస్ నే మనం ఎన్క్లేవ్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, లైక్ లెసోతో అనే కంట్రీ సౌత్ ఆఫ్రికాలో ఎన్క్లేవ్ గా ఉంటుంది. మీరు అంటే అబ్జర్వ్ చేస్తే సౌత్ ఆఫ్రికా మధ్యలో లెసోతో ఉంటుంది, అంటే దాని చుట్టుపక్కలంతా కూడా సౌత్ ఆఫ్రికా అయి ఉంటుంది. అలాగా అన్నమాట. ఓకే, చుట్టూ గ్రీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఓకే గ్రీస్ సిప్రియాట్స్ మెయింటైన్ చేస్తున్న సైప్రస్ ఉంటే ఆ మధ్యలో వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ టర్కిష్ ఎన్క్లేవ్స్ ని ఏర్పరచుకున్నారు. ఇదిలా ఉంటే సెంట్రల్ లెవెల్లో అంటే కంట్రీస్ లెవెల్లోకి వెళ్తే టర్కీకి గ్రీస్కి రైవలరీ స్టార్ట్ అయింది. ఓకే, టర్కీ ఏమంటుంది అంటే ఈ మకారియోస్ ఎవరైతే ఉన్నారో ఈయన పూర్తిగా టర్కిష్ సిప్రియాట్స్ ని కంప్లీట్ గా పవర్ నుంచి ఎలిమినేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు అని చెప్పి టర్కీ ఏం చేస్తుంది, TMT ఉంది కదా ఓకే టర్కిష్ రెసిస్టెన్స్ ఆర్గనైజేషన్, దానికి సపోర్ట్ పెంచడం స్టార్ట్ చేసింది. ఈవెన్ మిలిటరీ ఇంటర్వెన్షన్ ని కూడా వార్న్ చేసింది అనమాట. ఓకే, అండ్ ఇలాంటి టైంలో 1967లో 1967లో ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. ఏంటంటే ఈ గ్రీస్లో మిలిటరీ కూప్ వచ్చిందండి. మిలిటరీ కూప్ అంటే మీకు తెలుసు కదా, మిలిటరీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ యొక్క
ఇదంతా కూడా కంప్లీట్ గా తన కంట్రోల్లోకి, అడ్మినిస్ట్రేషన్ అంతటిని తన కంట్రోల్లోకి తీసుకుంటే దాన్ని మిలిటరీ కూప్ అంటాం. టర్కీలో అదే గ్రీస్ లో మిలిటరీ కూప్ వచ్చేసింది 1967లో. ఈ మిలిటరీ కూప్ మనకి దగ్గర 1967 నుంచి 1974 వరకు కొనసాగిందండి. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎన్ఎస్ఎస్ ఉంది కదా, ఈ ఎన్ఎస్ఎస్ ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రీస్ లో ఈ మిలిటరీ జుంటా ఆర్మీ అంటాం మనం, ఓకే, అది మిలిటరీ కూప్ చేసి గ్రీస్ లో పవర్ తీసుకుందో అప్పుడు ఈ మకరియోస్ ఎవరైతే ఉన్నారో ఈయన వీళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి, అంటే మిలిటరీ వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి, నేను గ్రీస్కి అయితే సపోర్ట్ చేస్తాను కానీ మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి సపోర్ట్ చేయడం మానేశారు. సో దీనికి వ్యతిరేకంగా గ్రీస్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ మిలిటరీ జుంటా ఆర్మీ ఏం చేసింది అంటే ఈఓకేఏ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది కదా, ఓకే, ఈఓకేఏలో ఒక బి అనే ఆర్గనైజేషన్, కొత్తగా ఈఓకేఏ బి అనే ఒక ఆర్గనైజేషన్ ని అదే గ్రీవాస్ యొక్క సమక్షంలో ఏర్పాటు చేసి, గ్రీవాస్ తెలుసు కదా ఈఓకేఏకి కూడా కమాండర్ ఆయనే, ఓకే, ఆయన సమక్షంలోనే ఈఓకేఏ బి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ని తయారు చేసి అది అక్కడికి పంపించింది. ఎవరి కోసం అంటే మకరియోస్ కోసం పంపించింది అన్నమాట. ఓకే, మకరియోస్ ని టార్గెట్ చేయాలి, అలాగే ఎవరైతే గ్రీక్ సిప్రియాట్స్ గ్రీస్ లో కలవడానికి సపోర్ట్ చేయట్లేదో వాళ్ళని అంతమొందించాలి అనే ఉద్దేశంతో ఈ ఈఓకేఏ బిని పంపించారు. ఓకే, అండ్ 1974లో ఈ ఈఓకేఏ మకరియోస్ని కిందకి దించేసిందండి. మకరియోస్ని కిందకి దించేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండే ఒక వ్యక్తిని ప్రెసిడెంట్గా పెట్టుకుంది. ఓకే, అండ్ వాళ్ళు చేసిన పెద్ద బ్లండర్ ఏంటి అంటే ఈ రోజు నుంచి సైప్రస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రీస్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే గ్రీస్లో భాగంగా సైప్రస్ ఉంటుంది అని చెప్పి డిక్లేర్ చేసేశారు. ఓకే, ఇప్పుడు మీకు వెంటనే 1959 లండన్ జ్యూరిచ్ అగ్రిమెంట్ గుర్తు రావాలి. ఏంటి అందులో మనకు ఒకటి ఉంది క్లియర్గా, ఒకవేళ ఈ ట్రీటీ యొక్క టర్మ్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే రైట్ టు మిలిటరీ ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా వేరే కంట్రీకి ఉంటుంది. ఇక్కడ గ్రీస్ ఆ ట్రీటీని వైలేట్ చేసింది కాబట్టి వెంటనే ఇంకా టర్కీస్ ఆర్మీ మిలిటరీ ఇన్వేషన్ ని లాంచ్ చేసిందండి. ఆపరేషన్ అట్టిలా పేరుతో, ఆపరేషన్ అత్తిలా, ATTILA, ఆపరేషన్ అత్తిలా పేరుతో ఒక మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేసి మెల్లమెల్లగా సైప్రస్ ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎంతలా అంటే అలా ఆక్యుపై చేస్తూ టాప్ మోస్ట్ పోర్షన్ అంటే టర్కీకి దగ్గరగా ఉంటుంది కదా నార్దర్న్ పోర్షన్ అంతా కూడా, ఈ టాప్ మోస్ట్ పోర్షన్ అంతా ఆక్రమించింది. దగ్గర 36% ఆఫ్ ది ల్యాండ్ ఏరియాని ఆక్యుపై చేసేసింది. దీనివల్ల ఏమైందంటే ఈ ప్లేస్ అంతా, టాప్ పోర్షన్ అంతా టర్కీ కంట్రోల్లోకి వచ్చేసింది. ఓకే, అండ్ అక్కడ ఉన్న ఈ గ్రీక్ సిప్రియాట్స్ ఎవరైతే ఉంటారో దే స్టార్టెడ్ ఫ్లయింగ్ టు సదర్న్ పోర్షన్స్. వాళ్ళు సదర్న్ పోర్షన్స్ కి ఫ్లై చేయడం అంటే పారిపోవడం మొదలు పెట్టారు. మరి వీళ్ళు యువతలకు వెళ్ళిపోతే యువతలో ఉన్న టర్కిష్ వాళ్ళు ఎన్క్లేవ్స్ లో ఉన్న వాళ్ళు చూసారా, వీళ్ళందరూ కూడా నార్త్ వైపు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. సో మెల్లమెల్లగా ఏమైంది, కంప్లీట్ గా ఈ సైప్రస్ ఐలాండ్ లో ఒక పెద్ద డివిజన్ ఏర్పడింది. నార్దర్న్ పోర్షన్ టర్కీ కంట్రోల్లోకి వచ్చేసింది, సదర్న్ పోర్షన్ ఏమో ఈ గ్రీక్ సిప్రియాట్స్ యొక్క కంట్రోల్లోకి వచ్చేసింది. ఓకే, బట్ అందులో మధ్యలో UN ఇంటర్వ్యూన్ అయ్యి అక్కడ తొలి నికోషియాలో గీసిన ఆ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం వీళ్ళిద్దరికి మధ్య ఒక పెద్ద బఫర్ జోన్ లాగా ఎస్టాబ్లిష్ చేసింది. అదే యునైటెడ్ నేషన్స్ బఫర్ జోన్, దాన్నే మనం గ్రీన్ లైన్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్స్ సంబంధించిన పీస్ కీపింగ్ ఫోర్స్ సెటిల్ చేయబడి ఉంటుంది. మొత్తం ఈ ప్రాంతాన్నంతటినీ కూడా పీస్ కీపింగ్ ఫోర్సే మెయింటైన్ చేస్తుంది. అండ్ టర్కీ సిగ్గు లేకుండా ఏం చేసిందంటే తను ఆక్రమించిన ప్రాంతాన్ని అంతటినీ కూడా 1983లో ఆక్రమించుకుంది, 1974లో ఆక్రమించుకుంది. ఓకే, 1974లో ఆక్రమించుకుంటే 1983లో దాన్ని కొత్త కంట్రీకి అనౌన్స్ చేసింది. అదే టర్కీస్ రిపబ్లిక్ ఆఫ్ నార్దర్న్ సైప్రస్ అని చెప్పి. ఓకే, దాన్ని ఒక్క టర్కీ తప్పితే ఎవ్వరూ కూడా రికాగ్నైజ్ చేయరు, పొరపాటును కూడా ఎవరు రికాగ్నైజ్ చేయరు. ఈవెన్ దీన్ని UNO కానీ లేదా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరూ కూడా వ్యతిరేకించారు. దానికి వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ ని కూడా పాస్ చేశారు. టుడే ఇప్పటికీ కూడా ఆ టర్కీస్ రిపబ్లిక్ ఆఫ్ నార్దర్న్ సైప్రస్ ఇంటర్నేషనల్లీ రికాగ్నైజ్డ్ అయితే కాదు. ఓకే, ఆ తర్వాత కాలంలో మనకి ఇంకా తగు 1974 తర్వాత అలాగే ఉండిపోయిందనే తగు, దాన్ని సెటిల్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. 1997లో ఓకే మనకి
కోఫీ అన్నన్ గారు ఉంటారు కదా, కోఫీ అన్నన్ గారు అన్నన్ ప్లాన్ అని చెప్పి ఒక ప్లాన్ తీసుకొచ్చారు. ఓకే, అన్నన్ ప్లాన్ లో ఈయన ఏం చెప్పారంటే మనం ఒక యూనిఫైడ్ సైప్రస్ రిపబ్లిక్ ని తీసుకొద్దాము. ఓకే, ఈ యూనిఫైడ్ సైప్రస్ రిపబ్లిక్ లో అంటే ఇది ఒక ఫెడరేషన్ అనమాట. ఈ ఫెడరేషన్ లో ఇద్దరు మెంబర్స్ ఉంటారు. ఒకటి గ్రీక్ సిప్రియాట్ జోన్, రెండు టర్కిష్ సిప్రియాట్ జోన్ అని చెప్పి ఇద్దరు ఉంటారు. ఓకే, సో ఇలా పెడదామని చెప్పి ఆయన చెప్పారు, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. 2004 సంవత్సరంలో రెండు ప్రాంతాల్లో అంటే నార్థర్న్ పోర్షన్ లో సదర్న్ పోర్షన్ లో రెండు దగ్గర కూడాను మనకు ఒక రిఫరెండం ని కండక్ట్ చేశారు. మీకు తెలుసు నార్థర్న్ పోర్షన్ అంటే ఎవరు ఉంటారు, టర్కిష్ వాళ్ళు ఉంటారు. ఈ టర్కిష్ లో 65% అన్నన్ ప్లాన్ కి ఓకే చెప్పారు. ఓకే, ఎక్కడ నార్త్ లో అందరూ ఎవరు టర్కిష్ సిప్రియాట్సే. అండ్ సౌత్ లో గ్రీక్ సిప్రియాట్స్ ఉన్నారు. ఇందులో 76% గ్రీక్ సిప్రియాట్స్ నో చెప్పారు, అంటే మేము ఈ ప్లాన్ ని యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పారనమాట. అండ్ ఇలా ఉంటున్నప్పుడు 2004లో సైప్రస్ యూరోపియన్ యూనియన్ లో కూడా జాయిన్ అయిపోయింది. ఓకే, అంటే కరెక్ట్గా ఎప్పుడు ఈ ప్లాన్ ని రిజెక్ట్ చేసిన వారం రోజుల్లోనే వెళ్ళి యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయిపోయింది. మళ్ళీ 2008 ఆ టైంలో మళ్ళీ నెగోషియేషన్ స్టార్ట్ అయ్యాయి సైప్రస్ గొడవని సరిదిద్దడానికి. ఓకే, బట్ 2017 ఆ టైంలో ఒక ఇంపార్టెంట్ టాక్స్ జరిగాయి స్విట్జర్లాండ్ లో. వాటిని మనం క్రాన్స్ మోంటానా టాక్స్ అని చెప్పి పిలుస్తామండి. క్రాన్స్ మోంటానా టాక్స్ అని పిలుస్తాము. ఈ టాక్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి అనమాట. అంటే టర్కిష్ ట్రూప్స్ విషయంలో ఇప్పటికీ సైప్రస్ వాళ్ళు భయపడుతున్నారు. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూసుకుంటే ఆ డిఫాక్టో పార్టీషన్ అలాగే ఉంది. అంటే అది జ్యుడిషియల్ గా జరగలేదు, డిఫాక్టోగా జరిగింది. ఆ పార్టీషన్ అలాగే ఉంది. యుఎన్ బఫర్ జోన్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎక్కడా కూడా ఫార్మల్ పీస్ అగ్రిమెంట్ లేదు. ఓకే, అండ్ ఆ గ్రీన్ జోన్ లో చాలా గోస్ట్ టౌన్స్ ఉండిపోయాయి. లైక్ వరోసా లాంటి కొన్ని గోస్ట్ టౌన్స్ అలాగే ఉండిపోయాయి. ఎందుకంటే మీరు అది గ్రీన్ జోన్, అది ఒక లైన్ కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే జోన్ అది చాలా పెద్ద ప్రాంతం. సో ఆ ప్రాంతంలో ఉన్న చాలా ప్రాంతాలకి యాక్సెస్ లేకుండా పోయి అవి ఇంకా గోస్ట్ టౌన్స్ గా ఉండిపోయి. ఓకే, సో గ్రీక్స్ ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నారు, కంప్లీట్ గా టర్కిష్ ట్రూపులు వెనక్కి వెళ్ళిపోవాలి, మాకు సింగిల్ సావరెనిటీ, ఒక సావరెన్ కంట్రీగా ఉందాం. ఓకే, టర్కిష్ వాళ్ళు ఏమంటారు, మాకు రిప్రజెంటేషన్ ఎక్కువ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పటికీ తగు అనేది తేలడం లేదన్నమాట. ఓకే, కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మోడీ ఈ నికోషియా దగ్గరుండి టర్కీ వైపు తిరిగి ఫోటో తీసుకున్నారు అనమాట. కరెక్ట్ గా ఫోటో కూడా ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది, మీరు చూడొచ్చు కావాలనుకుంటే. ఓకే, సో ఈ సైప్రస్ మనకి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సైప్రస్ మనకి ఇండియాకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇదే సైప్రస్ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, వీళ్ళు ఎప్పుడు మనకి సపోర్ట్, సైప్రస్ ఎప్పుడు మనకి సపోర్ట్ గానే ఉన్నారు. సో సైప్రస్ తో రిలేషన్స్ మనకి ఇంపార్టెంట్. అండ్ సైప్రస్ తో మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసామంటే అది టర్కీకి కోపం వస్తుంది ఖచ్చితంగా. లైక్ ఎలాగా తైవాన్ తో రిలేషన్స్ మెయింటైన్ చేస్తే చైనాకి కోపం వచ్చినట్టు. ఓకే, సో ఈ సినారియో అంతా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా ఫైనల్ గా ఒక క్వశ్చన్ చూసి సెషన్ ఎండ్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే సైప్రస్ ప్రాబ్లం సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద ఐలాండ్స్ ఆఫ్ సైప్రస్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ నార్థర్న్ సైప్రస్. ఒకటో స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, ద రిపబ్లిక్ ఆఫ్ నార్థర్న్ సైప్రస్ ఈస్ రికగ్నైజ్డ్ ఓన్లీ బై టర్కీ. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, నికోషియా ఈస్ ద ఓన్లీ డివైడెడ్ క్యాపిటల్ ఇన్ యూరోప్ టుడే. ఓకే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2, 3. ఓకే, కరెక్ట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మీరు ఆ లెసన్ ఎంత వరకు ఫాలో అయ్యారు అది మీకు కరెక్ట్ గా అర్థమైందా లేదనేది మాకు అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే కింద పిన్నెడ్ కామెంట్ లో మీకు ఆన్సర్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.